నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు నాతో పాటు ప్రముఖ అడ్వకేట్ రమేష్ పిట్ల ముద్రాజ్ గారు ఉన్నారు. జనరల్ గా ఎవ్రీ వీక్ లానే ఈ వీక్ కూడా కొన్ని న్యాయ సలహాల గురించి ఆయన మనతో పాటు డిస్కస్ చేయడానికి మన ఛానల్ కి వచ్చారు. ఎవ్రీ టైం లానే కొత్త కొత్త విషయాల గురించి ఆయన అడిగి అసలు ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ కి ఎలాంటి సొల్యూషన్స్ దొరుకుతాయి అని చెప్పేసి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే రమేష్ గారు. నమస్తే మ్యామ్. సార్, జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ మోసాల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది ఆన్లైన్ మోసాల బారిన పడుతున్నారు. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ దీంట్లో ఏంటంటే డబ్బులు చాలా మంది పోగొట్టుకుంటూ ఉన్నారు. కానీ పోవడమే కానీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అందులో నేను కూడా ఒక బాధితురాన్ని. నావి కూడా అలా అమౌంట్ ట్రాప్ అయ్యి కొంతవరకు పోగొట్టుకోవాల్సి వచ్చింది. కానీ నాకు ఇప్పటివరకు అది రికవర్ అవ్వలేదు. కానీ ఇలాంటి అమౌంట్ని కూడా మనం రికవర్ చేసుకోవచ్చా? వీటిని ఒక రకంగా ఇంటర్నెట్ మోసాలని కూడా అనొచ్చు. ఎస్ మేడం, రికవర్ చేసుకోవచ్చు. ఓకే. ఆన్లైన్లో పోయిన డబ్బుల్ని తిరిగి పొందడం ఎలా, ఎలా? ఎస్. సైబర్ క్రిమినల్ చేతుల్లో పోయిన డబ్బుని తిరిగి పొందడం ఎలా అని కూడా మనం అనుకోవచ్చు. దీన్ని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 1930. ఓకే. ఎవరైనా సరే ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకుంటే మీరు చూస్తే ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, మన ప్రొఫైల్ పిక్ని వాళ్ళు సైబర్ క్రిమినల్స్ ఇంకో అకౌంట్ క్రియేట్ చేసి మీ కాంటాక్ట్స్ వాళ్ళకి మళ్ళీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తున్నారు. వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత నాకు డబ్బులు పంపి జీపే, ఫోన్పే నెంబర్ పంపిస్తున్నారు. మీరు ఏదైనా ఒక ఫోన్ నెంబర్ని, నా పేరు రమేష్ పిట్ల ముదిరాజ్, మీరు వేరే నెంబర్ తీసుకొని ట్రూ కలర్లో రమేష్ పిట్ల ముదిరాజ్ అని సేవ్ చేసుకోవచ్చు. ఎంతోమంది చూపిస్తుంది. ఆ నెంబర్తో కాల్ చేస్తారు మీకు. మీరేమనుకుంటారు, రమేష్ నెంబర్ చేంజ్ అయిందేమో అని అనుకుంటారు. సో ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఆ ఫేక్ నేమ్తో మీకు కాల్ చేసి డబ్బులు అడుగుతారు. ఓకే. చాలామంది పంపిస్తారు కూడా. సోషల్ మీడియాలో నా అకౌంట్ వచ్చేసి advocate_ రమేష్ ముదిరాజ్ అని ఉంది. నేను గవర్నర్తోని, కమిషనర్లతోని చాలా అవార్డ్స్, ఇవన్నీ చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి కాబట్టి నా ఫోటోస్ మొత్తం డౌన్లోడ్ చేసి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి చాలామందిని డబ్బులు అడిగితే చాలామంది 5,000, 7,000 అలా ఒక 50,000 పంపించేశారు. పంపించిన తర్వాత ఒక అతను ఫ్రెండ్ ఫోన్ చేసిండు, మా ఫ్రెండ్. అతను ఫోన్ చేసి నా దగ్గర ప్రస్తుతం డబ్బులు రేపిస్తాను, ఓకేనా అన్నాడు. ఎక్కడ డబ్బులు, ఎవరిని అడుగుతున్నావు? నేను అడగలేదు ఎవరిని అని అన్నా. లేదు నువ్వు అడిగావు కదా అకౌంట్లో అంటే, ఏంటంటే advocate_ రమేష్ ముదిరాజ్ అనేది నా పేరు. ఆ చివరికి ఒక ఎక్స్ట్రా లెటర్ యాడ్ చేస్తున్నారు దాంట్లో, సేమ్ ప్రొఫైల్ పిక్ పెట్టేసి. సో ఇలా చేసినప్పుడు ఏం చేయాలంటే, ఇలా ఎవరైనా డబ్బులు మోసపోతే డబ్బులు పంపించిన తర్వాత వితిన్ 24 అవర్స్లో మీరు 1930 కాల్ చేస్తే మీ డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. వితిన్ 24 అవర్స్లో. దాని తర్వాత కాల్ చేస్తే కష్టం. వితిన్ 24 అవర్స్లో మీరు కాల్ చేసి ఈ ఇష్యూని రిపోర్ట్ చేస్తే వాళ్ళు ఏం చెప్తారంటే నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని చెప్తారు. అలాగే మీరు ఏ అకౌంట్కి పంపించారు, గూగుల్ పే అయితే గూగుల్ పే, ఫోన్పే అయితే ఫోన్పే, స్క్రీన్ షాట్, ఎంత అమౌంట్, ఏ టైంకి, వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ పేమెంట్, ఇవన్నీ ఎవిడెన్స్ తీసుకొని వాళ్ళకి ఇవ్వాలి. మీ డీటెయిల్స్ మొత్తం తీసుకుంటారు. లాస్ట్ ఇయర్ కూడా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ మొత్తం దేశంలోనే ఎక్కువ డబ్బులు రికవర్ చేసింది మన తెలంగాణ స్టేట్ పోలీస్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్. కొన్ని కోట్ల రూపాయలు రికవర్ చేసింది. లాస్ట్ వీక్ ఒక అతను 2,20,00,000 రూపాయలు సైబర్ క్రిమినల్కి పంపించాడు మోసపోయి. అదే రోజు సేమ్ డే మళ్ళీ సైబరాబాద్ పోలీస్ వాళ్ళు 2,20,00,000 రూపాయలు రికవరీ చేసింది. ఎందుకంటే అతను సిగ్గుపడలేదు, డబ్బులు పోయినాయి కదా, నేను రిపోర్ట్ చేస్తున్నా, పరుగు పోతుందామా అని చెప్పేసి అతను భయపడలేదు. కాబట్టి ఎవరైనా సరే ఈజీగా డబ్బులు పంపించద్దు. మీ దగ్గర ఉన్న కాన్ఫిడెన్షియల్ నెంబర్ ఏదైతే ఉందో, మీ ఫ్రెండ్ది, మీ రిలేటివ్ది, కాల్ చేసి అప్పుడే మనం డబ్బులు పంపించాలి, ఎవరికైనా పంపించద్దు. సార్, ఇప్పుడు గూగుల్ పే ఇలాంటి వాటిల్లో కూడా కొంతమంది డబ్బులు ఎవరికి పడితే, ఇప్పుడు మనం ఓలా వాళ్ళకి కానివ్వండి, లేకపోతే కూరగాయలకు వెళ్ళినప్పుడు అక్కడ కానివ్వండి, అలా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాము. వాటి వల్ల కూడా మిస్యూజెస్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? వాటి వల్ల మిస్యూజెస్ అంటే చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే మీరు షాప్కి వెళ్ళినప్పుడు వెజిటబుల్స్ వెళ్ళినప్పుడు 100, 200 ఇట్లా పంపిస్తుంటారు. కొన్నిసార్లు ఎలా జరుగుతుంటాయంటే, ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్స్లో ఏం జరుగుతుంటుందంటే, వాళ్ళు మీకు ఒక మెసేజ్ వస్తారు, యూ వోన్ దిస్ గిఫ్ట్, ఈ గిఫ్ట్ మీకు కావాలంటే మీరు దీన్ని స్కాన్ చేయండి అని అంటారు. మీరు దాన్ని స్కాన్ చేస్తే ఒక 10,000 రూపీస్ అని కనిపిస్తుంది అక్కడ. మనం ఏమనుకుంటే 10,000 రూపీస్ నాకు వస్తుందేమో అనుకుంటారు. కానీ అక్కడ 10,000 రూపీస్ సెండ్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ చూడటం చాలా మంది 10,000 రూపీస్ కనిపిస్తుంది అని చెప్పేసి వెంటనే యూపీఐ నెంబర్ ఎంటర్ చేస్తారు. యూపీఐ నెంబర్ ఎంటర్ చేసి ఏమవుతుంది, మన దగ్గర ఉన్న డబ్బు వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, వాళ్ళ డబ్బు మనకి రాదు. జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఏంటంటే, ద మోస్ట్ ఇంపార్టెంట్ అఫెన్స్ ఏంటంటే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, హనీ ట్రాప్ జరుగుతుంది. అవును, హనీ ట్రాప్ చాలా ఎక్కువ అయిపోయింది. ఎవరో ఒక నెంబర్ నుంచి మనకు కాల్ వస్తుంది,
ఈ వీడియో కాల్ వస్తుంది ఎవరు చేస్తారు అని చెప్పేసి మళ్ళీ ఒక క్యూరియాసిటీ ఉంటుంది. మనం ఇలా ఫోన్ ఎత్తేస్తాం. ఇలా ఫోన్ ఎత్తగానే వాళ్ళు ఆల్రెడీ నూడ్గా ఉంటారు. స్క్రీన్ షాట్ తీసుకుంటారు, మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. నువ్వు కనుక డబ్బులు ఇవ్వకపోతే మీ కాంటాక్ట్ నెంబర్స్ మొత్తం ఆల్రెడీ కాపీ అయిపోయినాయి, నువ్వు పంపించకపోతే వీళ్ళందరికీ పంపిస్తామని చెప్పేసి భయపెడతారు. చాలామంది డబ్బులు ఇచ్చారు కూడా. ఒక ఆర్మీ ఆఫీసర్ అయితే కొన్ని లక్షల రూపాయలు పంపించాడు ఒక అతను. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ 50,000 రూపాయలు పంపించాడు భయపడి. దానికి భయపడద్దు అలా జరిగినప్పుడు. అనుకోకుండా నువ్వు ఫోన్ ఎత్తావు, అనుకోకుండా నేను ఫోన్ ఎత్తినా ఈ విధంగా థ్రెట్ జరిగింది, సైబర్ థ్రెట్ జరిగిందని చెప్పేసి ఒక స్టేటస్ అప్డేట్ చేయండి. పంపిస్తే పంపినేయండి. వాట్ యు ఆర్ ఎవ్రీబడి నోస్. సో యూ నీడ్ టు ఫీల్ గిల్టీ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్. ఇమీడియట్లీ రిపోర్ట్ టు ద 1930. ఇంకోటి ఈ మధ్యన జరుగుతుంది ఏంటంటే, మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. హాయ్ సార్, మీ పేరు పైన ఎయిర్పోర్ట్లో ఒక కొరియర్ వచ్చింది, దాంట్లోనే డ్రగ్స్ ఉన్నాయి, నేను పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను చెప్పేసి ఆ పోలీసు యూనిఫామ్ వేసుకొని మీకు వీడియో కాల్ కూడా చేస్తున్నారు వాళ్ళు. ఓకే. మీరు నమ్మేస్తారు పోలీస్ ఆఫీసర్ అని చెప్పేసి. యూనిఫామ్ కుట్టించుకోవడం ఎంత కష్టం అండి. మీ పైన కేసు రాకుండా చేస్తాము కాబట్టి వెంటనే ఒక 50,000 పంపి అని చెప్పేసి అలా డబ్బులు కూడా అడుగుతున్నారు. అడిగి పంపించారు కూడా. దాంట్లో కూడా ఉన్నారు నాకు కొద్దిమంది ఫ్రెండ్స్ బాధితులు. కాబట్టి ఏదైనా సరే ఈ మనీకి సంబంధించిన క్రైమ్స్ ఉంటే ఆ మనిషిని కలిసి మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ధైర్యం చేయరు, మిమ్మల్ని ఎవరు కలవరు. కొద్దిమంది లీగల్ నోటీస్ పంపిస్తారు, ఫేక్ లీగల్ నోటీస్, అవన్నీ నమ్మొద్దు మనం. ఓకే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి, 1930. రిపోర్ట్ ఇమీడియట్లీ. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్.